గ్రామాల వార్డున ఇదే ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఏ రకంగా రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి పరిపాలన చేసింది, ఆ పరిపాలనలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టింది. మరి ఇంకా కొంచెం ముందుకు పోతే వేదిక మీద ఉన్న నాయకులందరూ స్థానిక సంస్థల గురించి మాట్లాడారు. స్థానిక సంస్థలు అన్నప్పుడు ఒక్కసారి గుర్తు చేస్తున్నా, ఎమ్మెగనూరు గడ్డ గాని ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు గాని ఈ రోజు మనతో పాటు ఉన్న కూటమి పార్టీ నాయకులు గాని అధికారంలో ఉన్న రోజునే, గొడ్డలి పార్టీ అధికారంలో ఉన్న రోజునే ఎలక్షన్లకు నామినేషన్లు కూడా వేయించకుండా అడ్డుపడినటువంటి సమయంలో మీసం వెనేసి మూడు నామినేషన్లు వేసినటువంటి నియోజకవర్గం మన ఎమ్మెగనూరు నియోజకవర్గం. ఆ రోజు మన అధినేత పిలుపు మేరకు ఆ అధికార పార్టీ గొడ్డలి పార్టీ చేస్తున్నటువంటి విధ్వంసానికి ఎన్నికలు బహిష్కరించాలంటే కూడా కొంతమంది నాయకులు మనం పోటీలో నిలబడడం జరిగింది, గెలవడం జరిగింది. గెలిచినటువంటి ఆ వ్యక్తులను కూడా గెలవనీయకుండా వారి యొక్క ధృవీకరణ పత్రాలను కూడా చించి ఆ రోజు ఎన్నికలకు విధ్వంసం చేయడం జరిగింది. మరి నేను ఆశ్చర్యంగా అడుగుతున్నా, ఈ రోజు నాకు మొన్ననే చూసా, నేను గొడ్డలి పార్టీ మాట్లాడుతూ ఉంది. ఎందుకు మమ్మల్ని గొడ్డలి పార్టీ అంటారు, గొడ్డలి పార్టీ అంటారు, గొడ్డలి పార్టీ అంటారు? రాష్ట్రంలో మనందరం గుర్తు చేసుకుంటే కోడికట్ అంటే గుర్తొచ్చేది గొడ్డలి పార్టీ, గులకరాయి అంటే గుర్తొచ్చేది గొడ్డలి పార్టీ, గొడ్డలంటే గుర్తొచ్చేది గొడ్డలి పార్టీ. మరి నేను గొడ్డల పార్టీ అనక ఏ పార్టీ అన్నాను? మరి ఈరోజు గొడ్డల పార్టీ మాట్లాడుతూ వెన్నుపోటు గురించి మాట్లాడతాం. నీ వెన్నుపోటు అన్నప్పుడు 5 సంవత్సరాలు నాకు ఒక్క అవకాశం ఇవ్వాలంటే 5 సంవత్సరాలు ప్రజలందరూ కూడా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు, అన్ని వర్గాలు, అన్ని వర్ణాలు కలిపి మిమ్మల్ని అధికారంలో తీసుకుని వస్తే ఏం చేశారు? మీరు ఏం చేశారు? 5 సంవత్సరాలు వెన్నుపోటు అని మాట్లాడేటువంటి నీ తలపోటుని తెచ్చి ప్రజలందరికీ ఇబ్బంది పెడితే నీ తలపోటును భరించలేక, మీ యొక్క అరాచక పాలన తట్టుకోలేక ఇప్పుడే వేదిక మీద వాళ్ళందరూ మాట్లాడారు. ప్రతి ఒక్క వర్గానికి నేను పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ఆ వెన్నుపోటు కూడా 3 ముక్కల్లో చెబుతాను ఇప్పుడు మళ్ళీ ఏం చేశారు వీళ్ళు అనేది. మరి దాని రోజు తట్టుకోలేక ప్రజలందరూ కూడా 151 సీట్లు మీకు ఇస్తే మధ్యలో 5 ఎగరగొట్టి ఇటుపక్క 1 ఇటుపక్క 1 మించి 11 సీట్లకు కుదించారు మిమ్మల్ని. నారా లోకేష్ బాబు గారు వచ్చే కార్యక్రమం అంటే విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని, విగ్రహాన్ని కార్యక్రమానికి అతి త్వరలో మీకు డేట్ కూడా చెప్తాం. దానికి తగ్గ కార్యక్రమానికి మనందరం సిద్ధంగా ఉండి మళ్ళీ ఎమ్మెగనూరు గడ్డ రాయలసీమలో కూటమి పార్టీ గాని అదే విధంగా నారా లోకేష్ బాబు గారు వస్తే, నందమూరి వారసుడు నారా వారసుడు వస్తే ఎట్లున్నారా గుర్తు చేస్తా. వెన్నుపోటు అంటే ఇదా వెన్నుపోటు, లేకపోతే వాళ్ళు చెప్పేదా వెన్నుపోటు? మనం ఒకసారి ఆలోచిద్దాం. ఒకసారి చెప్పాలంటే 9 సార్లు 5 సంవత్సరాల్లో సిగ్గు లేకుండా కరెంటు పెంచింది వెన్నుపోట, లేకపోతే ఈ 2 సంవత్సరాల కరెంటు ఛార్జీని పెంచకుండా తగ్గించిన మొనగాళ్ళు లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారా అని నేను అడుగుతున్నా ఈ సభ ద్వారా. మరి వెన్నుపోటు మాట తప్పను మనమ తిప్పనని వెన్నుపోటు పొడిచింది నీవా మేమా? అదే రకంగా పెన్షన్లు 5 సంవత్సరాలు 500 పెంచుతూనే పోతానని చెయ్యెత్తి నాలాగానే ఏం పెంచినావు? 5 సంవత్సరాల్లో 3 నామాలు పెడితే 4,000, 6,000, 15,000 ఇంటికే ఇచ్చి రేపు మళ్ళీ 2 లక్షలకు పైగా వితంతు పెన్షన్ ఇవ్వబోతున్నటువంటి దేశంలో ఎవరైనటువంటి పెన్షన్ ఇస్తున్నటువంటి వ్యక్తులు వెన్నుపోటు నీదా మాదా? అదే రకంగా సిపిఎస్ ని ఎన్ని రోజుల్లోనా
ఎంతసేపు అన్నా 5 నిమిషాల్లో రద్దు చేసేస్తానన్నా అని చెప్పిన నీదా వెన్నుపోటు ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా 1వ తేదీనే జీతాలు పడేటట్టు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మరి 4వ విషయం చెప్పాలంటే మన ప్రాంతానికి వద్దాం. రాష్ట్రంలో సమస్యలు అంటే మన ఎమ్మెల్యేల సమస్యలు మన కళ్ళ ముందు మన గ్రామాల్లో మన వార్డులలో మన కళ్ళ ముందు కనిపిస్తాయి. ఒక నాయకుడు పాపం ఎవరైనా వైఎస్ఆర్పి పార్టీ నుంచి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన చెప్తున్నాడు, అభివృద్ధి అంటే మాది, సంక్షేమం అంటే మేం చేసాము, ఎవరి వల్ల కాలేదండి. అభివృద్ధి అంటే మీద 5 సంవత్సరాలు ఎక్కడైతే ఎర్రకోట గ్రామం దగ్గర నుంచి గుంతలుగా రోడ్లుంటే ఆ ఊరి దగ్గర నుంచి ఎస్సీ కాలనీలో ఉండేటువంటి ఎంపీ చర్చ్ గాని, ఇక్కడ నుంచి మార్కెట్ యార్డ్ నుంచి మాలపల్లికి గాని, ఎమ్మెగనూరు నుంచి సోగనూరు గాని, నందవరం మండలంలో నందవరం నుంచి నాగలదిన్నెకి గాని ఏ ఒక్క గుంత ఆ వార్డుల్లో గాని ఆ గ్రామాల్లో గాని ఒక్క పిడికెడు మన్నైనటువంటి మీరు పొడిచింది వెన్నుపోట. ఈ రోజు దిమ్మ తిరిగేలాగా 2 ఏళ్లలోనే ఆ రోడ్లన్నీ కొత్త